అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి లాయల్టీ. లాయల్టీ అంటే విధేయత, నిబద్ధత. మనకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే నమ్మకం లేదా విశ్వాసం అని అర్థమండి. సో ఎలా పలకాలి? లాయల్టీ అని పలకాలి. ఆ వర్డ్ కిందే తెలుగులో ఇచ్చాను చూడండి. సో లాయల్టీ అనేది నౌన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అంటారండి. చంక్స్ అంటే ఏమీ లేదు, ఎలాంటి నోరు తిరగనటువంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెదడు అంటారు. విడదీసిన ముక్కల్ని చంక్స్ లేదా సిలబల్స్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు కలిపి పలకండి ఎలా పలకాలి అనేది. లాయల్టీ అని పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలగడానికి ఈ పద్ధతి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డాగ్ షోస్ లాయల్టీ టు ఇట్స్ ఓనర్. కుక్క తన యజమానికి విశ్వాసం చూపిస్తుంది. మనకు తెలుసు కదా, మన పెద్దవాళ్ళు ఏమంటారు, కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా లేదు అంటారు కదా. సో మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఇది. మీకేమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. రోజు వినే కొన్ని ఎక్కువగా వాడే పదాల గురించి తెలుసుకొని మనం ఎలా వాడాలి అనేది నేర్చుకుందాం ఈరోజు. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి సూదింగ్. సూదింగ్ అంటే హాయిగా, ఓదార్పునిచ్చే విధంగా, ప్రశాంతతను కలిగించే విధమైంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఉపశమనం అని అర్థం అన్నమాట. అంటే చాలా హాయిగా అనిపించేది, దాన్నే సూదింగ్ అంటారండి. సూదింగ్ అనేది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఎడ్జెక్టివ్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో మనం సూదింగ్ అంటున్నాం కదా, అదే బేసిక్ లెవెల్లో దీని ప్లేస్లో ఏం వాడుతూ ఉన్నాం? క్వైట్, సెటిల్, కంఫర్ట్ ఇలా మనం బేసిక్ లెవెల్లో వాడుతూ ఉన్నాం. అంటే మేక్ పీస్ విత్ అంటే చాలా హాయిగా మనకి ప్రశాంతతని కలిగించడం అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా, సూదింగ్ అంటే మనం దీన్ని చంకు మెదడులో ఎలా పలుకుతాం? సూత్ ఇంగ్ అని పలకడం వల్ల, విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, హర్ వాయిస్ ఈజ్ వెరీ సూదింగ్ అంటే ఆమె గళం చాలా హాయిగా ఉంటుంది, వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది అని మనం వింటూ ఉంటాం కదా, అదే అన్నమాట అర్థం. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సాఫ్ట్ మ్యూజిక్ ఈజ్ సూదింగ్ టు ద మైండ్. సాఫ్ట్ మ్యూజిక్ ఈజ్ సూదింగ్ టు ద మైండ్. మృదువైన సంగీతం అనేది మనసుకు హాయినిస్తుంది అని అర్థం అన్నమాట. సో మనకి సూదింగ్ గురించి అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఓ. ఎలా పలకాలి? ఓ అని పలకాలి. సో ఓ అంటే బాకీ ఉండు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే రుణపడి ఉన్నారు అంటూ ఉంటారు కదా, బాధ్యుడై ఉండు అని అర్థం అన్నమాట. అది ఏ రూపమైనా సరే, అది డబ్బు పరంగా కావచ్చు, వాళ్ళు చేసిన హెల్ప్ పరంగా కావచ్చు, అది ఏ రూపంగా అయినా సరే ఓ అంటే రుణపడి ఉండడం, బాకీ ఉండడం లేదా బాధ్యుడై ఉండడం అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. సో మనం జనరల్గా ఏం వాడుతూ ఉంటాం ఈ పదం ప్లేస్లో అంటే బీ ఇన్ డెబిట్ అని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ ఓ అనేది పని కదండి, సో వెర్బ్ కింద కన్సిడర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి.
సో మనం చంకు మెథడ్ ద్వారా ఇది సింగిల్ సిలబలే కాబట్టి ఓ అని పలుకుతామన్నమాట. కొంచెం ఇలాంటి వాటిని మనం ప్రాక్టీస్ చేయండి. అప్పుడనే మనం ప్రొనౌన్సియేషన్ బట్టి స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయొచ్చు. సో నేను ప్రతి వీడియోలో ఇది ఇలా మనకి వచ్చినప్పుడల్లా నేను చెప్తున్నాను. కొంచెం గుర్తుపెట్టుకోండి. 2-3 టైమ్స్ పలకండి. అప్పుడు మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఓ యూ 1000 రూపీస్ అంటే నీకు నేను 1000 రూపాయలు బాకీగా ఉన్నాను అని అర్థం అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. డూ ఐ ఓ యూ ఎనీథింగ్, డూ ఐ ఓ యూ ఎనీథింగ్ అంటే నేను మీకు ఏదైనా బాకీగా ఉన్నానా అని అర్థం అన్నమాట. మనం వేరే వాళ్ళని అడుగుతున్న సందర్భంలో. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ఇంటాక్ట్. ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరకుండా, అంటే సంపూర్ణంగా ఉండడం, ఎలాంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఉండడం అని అర్థమండి. అంటే పూర్తిగా ఎలా ఉందో అలాగే ఉండడం అన్న స్థితినే ఇంటాక్ట్ అంటాము. సో ఇంటాక్ట్ అనేది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద వాడతామండి. గుర్తుపెట్టుకోండి. కంప్లీట్, నాట్ డ్యామేజ్డ్ అని అర్థం అనమాట. సో ఎలా పలకాలి కూడా ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. మనం జనరల్గా ఈ వర్డ్ ప్లేస్లో బేసిక్ లెవెల్లో ఏం వాడుతూ ఉన్నాం? హోల్, ఎంటైర్, కంప్లీట్, అన్బ్రోకెన్, అన్డ్యామేజ్డ్ అని వాడుతూ ఉన్నామన్నమాట. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఇంటాక్ట్ అని వాడచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకునే ఒక్క పదమైనా మీ డైలీ లైఫ్లో వాడండి, ఎప్పటికీ మర్చిపోరు. నేను ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం చంకు మెథడ్ ద్వారా ఇంటాక్ట్, ఇంటాక్ట్ అనేది మనం ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాము చంకు మెథడ్ని యూజ్ చేసి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, కాన్ఫిడెన్స్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్. అతని నమ్మకం, అతని యొక్క ఆత్మస్థైర్యం ఇంకా అలాగే ఉంది, మారలేదు అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాక్యుమెంట్ ఇంటాక్ట్. కీప్ ద డాక్యుమెంట్ ఇంటాక్ట్ అంటే డాక్యుమెంట్ని అలాగే ఉంచు, ఏ మార్పులు లేకుండా అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కంపాషన్. కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ అని అర్థమండి. వాడుక భాషలో చెప్పాలి అంటే కనికరం అంటూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా నౌన్ కిందకే వస్తాయండి. సో కంపాషన్ అనేది నౌన్ అన్నమాట. సో మనం జనరల్గా కంపాషన్ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? బేసిక్గా పిటీ, సింపతి, కన్సర్న్ అని వాడుతూ ఉంటాం. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే కంపాషన్ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో మనం దీన్ని చంకు మెథడ్ ద్వారా కంపాషన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, కంపాషన్ టు యానిమల్స్ అంటే జంతువుల పట్ల దయ, జాలి, కనికరం చూపండి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాస్ కంపాషన్ ఫర్ పూర్ పీపుల్. షీ హ్యాస్ కంపాషన్ ఫర్ పూర్ పీపుల్ అంటే ఆమెకు పేదల పట్ల కరుణ ఉంది, జాలి, దయ ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి డెస్టినీ. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పదాలన్నీ మనందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంది అంటే గనక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే కంటెంట్ బాగుంది, యూజ్‌ఫుల్ అనుకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్‌ని మీ కమెంట్స్ ద్వారా, మీ లైకుల ద్వారా తెలియజెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.